తెలుసు తల్లి. అవును తల్లి తెలుసు. నన్ను తెచ్చాడు నాయన. అలాగే తల్లి, పుట్టక ముందే కోరినాము, పుట్టినాక ఆయన తెచ్చాడు. రెండు సత్యమే. ఇంకా లోక కళ్యాణం కోసం చెప్పు. మా బిడ్డలు వేచి చూస్తున్నారమ్మా. అందరినీ చల్లగా చూస్తున్నాను కదా, అందరికి పాడి పంటలు ఇస్తున్నాను కదా. అవును కాదన్నారా, అందుకే ఎండలో వచ్చున్నారు కదా. వచ్చి అవును తల్లి తెలిసావు. కలిగి గుడి కట్టించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎవరో కట్టని గుడి నా బిడ్డ కట్టింది వచ్చి. అవును తల్లి. నా బిడ్డ కోరుకున్నాడు, ఆ తల్లి వచ్చి కట్టింది. అవును తల్లి, నీ కోరాను వచ్చి కట్టింది ఆ తల్లి. సత్యమే. ఇంకా లోక కళ్యాణం కోసం మాట్లాడు తల్లి. ఎందరో వేచి ఉన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం అది. ఈ రోజు నుంచి మా జీవితాలు ఎలా ఉంటాయి చెప్పాలి. నీ అనుగ్రహం కోసం వేచి ఉన్నాము తల్లి. అవాక్యలమై శరణాగత పరిత్రాణపరాయణి సర్వస్వార్థి హరిదేవి నారాయణి నమోస్తుతి. చల్లగా చూస్తా అందరినీ. అందరు కాపాడాలి తల్లి. నాకు వచ్చి అందరూ పొంగళ్ళు పెట్టాలి. నెల పొంగళ్ళు పెట్టించు. పెడతారమ్మా, కానీ నువ్వు గుడి చుట్టూ పెట్టించు. అవునమ్మా, నువ్వు ఇక్కడ వెలిసినటువంటి పోలేరమ్మ తల్లి. ఏ గ్రామానికి గ్రామదేవత నువ్వు? బుచ్చిరెడ్డిపాలెం గ్రామ దేవతనే. మరి నమ్మట్లేదు కదా. 12 ఊళ్ళకి గ్రామ దేవతని గంగమ్మని పోలేరమ్మని దుర్గమ్మ అయి ఉన్నావు తల్లి. ముగ్గురమ్మలు అయి ఉన్నారు, కానీ నమ్మట్లేదే. నమ్మచ్చు, నమ్మచ్చు. నమ్మి వస్తున్నారు. వచ్చారుగా. ముంగిట్లో పొంగళ్ళు పెట్టించు. చెప్పతల్లి, నువ్వే పలుకు. నీ దివ్యమైనటువంటి వాక్ నువ్వు. పొంగళ్ళ పెట్టి పాల పొంగళ్ళు పొంగిస్తే విన్నారా? పాల పొంగళ్ళు పొంగిస్తా. అందరూ పాల పొంగళ్ళు అంటే పెట్టండి. అమ్మవారు మన కాపురాళ్ళు పాలు పొంగినట్లుగా పొంగిస్తారట. ఇంకా చెప్పతల్లి, ఇంకేంటి నీ కోరికలు? గడప గడప నాకు పసుపు నీళ్లు పోపించు. గంగమ్మనొచ్చాను. అవును తల్లి. గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా బజార్లో తిరుగుతున్నటువంటి చిన్న రోడ్లో ఉన్నటువంటి ఆర్య వయసున్నటువంటి మీ పాదాలకు నమస్కరించి దండం పెడుతున్నాను తండ్రులారా. ఏమడిగారు ఇప్పుడు? ఏమడిగారు? పసుపు నీళ్ళు అడిగారు. ఏమ్మా, అంగడి వాళ్ళు అందరు వ్యాపారాలు ఎందరో జీవిస్తున్నారే, గంగమ్మ కింద జీవిస్తున్నారు బుచ్చడిపాడి వాస్తవ్యులు. ఏమడుతుంది గత 12 సంవత్సరాల నుంచి? పసుపు నీళ్ళు పోయినరా బిడ్డలారంటే అవి పోయడానికి కూడా ఖర్చుతో కూడినదా? ఏమడిగింది మిమ్మల్ని ఇప్పుడు? కాస్త పాల పొంగళ్ళు అడిగింది. ఇంకేమైనా అడిగిందా తల్లి? ఇక్కడ ఏ జంతు పళ్ళు కూడా లేవు. తెలుసా మీకు సత్యమేంటో? అంత స్వచ్ఛమైన నిత్యమై జ్యోతి స్వరూపమైనది. ఇక్కడ పాల పొంగలు అడిగింది. కాస్త నేను వచ్చేటప్పుడు గంగమ్మని వచ్చేటప్పుడు ముగ్గురమ్మనిగా వచ్చేటప్పుడు కాస్త పసుపు నీళ్ళు పోయినరా బిడ్డలారనిది తెలుసుకోండి. వస్తారమ్మా. తదుపరి చెప్పతల్లి, నీ మనవాంచి చెప్పు.